ప్రస్తుతం ఉన్న నటవారసులలో చాలా కష్టపడి పైకి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. తన తాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. హీరోగా ఎదగటానికి చాలా కష్టపడ్డాడు. అయితే ఎన్టీఆర్కు హీరోగా ఎదగటానికి ముందు కొంతమంది నటులు, దర్శకులతో బాగా సాన్నిహిత్యం ఉండేది. వారిలో సుమ భర్త రాజీవ్ కనకాల ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి రాజీవ్ కనకాలతో అనుబంధం కొనసాగుతోంది. సో అందువలన ఎన్టీఆర్ మూవీలో రాజీవ్కు ఏదో ఒక పాత్ర రిజర్వ్ అయి ఉంటుంది అని ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్కు సుమ అంటే సాఫ్ట్ కార్నర్. ఆమెను చూసి రాజీవ్కు అవకాశాలు ఇచ్చేవారు ఎన్టీఆర్. రీసెంట్ ఫిలిం జనతా గ్యారేజ్లో కూడా రాజీవ్కు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు తారక్. కానీ తాను హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్లో మాత్రం రాజీవ్కి అవకాశం ఎందుకు ఇవ్వలేదని ఒక వార్త చక్కర్లు కొట్టింది బిగ్ బాస్ బిగినింగ్లో. ఒకసారి షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని గమనిస్తే వాళ్ళంతా అవకాశాలు లేని నటులు. రాజీవ్ కనకాలకు కూడా అవకాశాలు అంతగా లేవు. హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ని తనకు ఒక అవకాశం ఇమ్మని రాజీవ్ కనకాల అడిగినారట. ఇందుకు సానుకూల స్పందన ఎన్టీఆర్ నుంచి రాలేదట. ఇందుకు సమయం ఉంది అని ఒకసారి చూద్దామని ఒకసారి సమాధానం ఎన్టీఆర్ నుంచి వచ్చిందట. ఫైనల్ లిస్ట్ చూసిన రాజీవ్ షాక్ అయ్యాడట. తనకన్నా తక్కువ స్థాయి నటులను తీసుకున్న ఎన్టీఆర్ తనని సెలెక్ట్ చేయకపోవడంపై కుమిలిపోయాడట. అయితే రాజీవ్ ఈ మధ్య సుమ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని, 70 రోజులు రాజీవ్ బిగ్ బాస్ హౌస్లో ఉండిపోతే సుమ పిల్లల పరిస్థితి ఏమిటి అని, సుమతో రాజీవ్ ప్రవర్తనపై అసలే కోపంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని స్టార్ హీరోకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు వెళ్ళబుచ్చారట. ఎవరెవరికో బిగ్ బాస్ షోలో అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ తన చిరకాల మిత్రుడు రాజీవ్కి అందుకే అవకాశం ఇవ్వలేదని ఇండస్ట్రీ టాక్.